దేవుని నామమునకు మహిమ కలుగును కాక. హెవెన్లీ లైట్ మినిస్ట్రీస్ గ్లోబల్ ప్రేయర్ టవర్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఉదయకాలపు స్తుతి ఆరాధన కూడికి వచ్చిన మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. యోహాను సువార్తలోంచి ధ్యానిస్తున్నాము. ఈ దినము 1వ అధ్యాయము 14వ వచనం గురించి ధ్యానిద్దాము. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె ఆయన మహిమను కనుగొంటిమి. ఇక్కడ మనం చూసినట్లయితే వాక్యమై ఉన్నటువంటి దేవుడు, వాక్యమై ఉన్న క్రీస్తు ప్రభు, ఆయన కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించాడంట. ఎలా నివసించాడంట? శరీరధారిగా, ఒక మానవుని యొక్క శరీరము దాల్చుకొని ఆయన ఈ భూలోకంలో మరి ఆయన శరీరధారిగా జీవించాడు. ఎందుకు ఆయన శరీరము దాల్చవలసి వచ్చింది? ఎందుకు ఆ నరరూపము దాల్చవలసి వచ్చింది అంటే గనక, మానవుని యొక్క శరీరంలో మరి అనేకమైనటువంటి బాధ కలిగించే విషయాలు ఉన్నాయి. మానసికమైన బాధలు, మరి హృదయ వేదనలు, ఇంకా మరి శరీరానికి ఆ మరి అవసరమయ్యే కొన్ని ఆకలి దప్పులు, లేకుంటే నిద్ర, లేకుంటే అవసరాలు, నీడ్స్, ఇవన్నీ కూడా ఒక మానవుడు వాటిని అనుభవించాలి. అంతేకాదు, పాపపు పోరాటం అనేది ఒక మానవునికి ఎప్పుడు కూడా ఉంటది. పాపంతో పోరాడే స్వభావము, పాపంలో కూరుకునే స్వభావం ఉంటది, లేకుంటే పాపాన్ని జయించాలని ఒక తపన ఉంటది. మూడవదిగా పాపాన్ని జయించిన విజయం కూడా ఉంటది. వీటన్నిటినీ అన్నిటినీ అధిగమించి, ఈ లోకంలో ఉన్న సమస్తమైన వాటిని అధిగమించి ఆయన ఒక దేవుని కుమారుడుగా నిరూపితం చేయబట్టానికి. కానీ ఎట్లా వచ్చాడు ఆయన? మనుష్య కుమారుడుగా వచ్చాడు. మనుష్య కుమారుడుగా పుట్టిన ఆయన దైవ కుమారుడిగా నిరూపణ కావటానికి. అంతేకాదు, మనము కూడా ఆ దైవ రూపము దాల్చిన వారమై ప్రభు ఎలాగున ఈ లోకంలో ఆ జయ జీవితం కలిగి ఉన్నాడో, మనము కూడా ఆ జయ జీవితం కలిగి ఉండటానికి మనకి ఆ మన కొరకు ఆయన శరీరధారిగా వచ్చాడని మనం అర్థం చేసుకోవచ్చు. ఆ వాక్యము శరీరధారి. అసలు ఆ వాక్యము ఎలాగుంది? ఒక అక్షరాల రూపంలో ఉంది, లేకుంటే ఆత్మతో నింపబడి ఆ యొక్క ప్రవక్తలు మరి రాసిన వాక్కుగా ఉన్నది. ఆ వాక్యము శరీర రూపం దాల్చుకొని వచ్చింది కదా! ఎంత అద్భుతంగా మరి అనిపిస్తుంది మా వాక్యాలు చదువుతా ఉంటే. యోహాను సువార్త 1వ అధ్యాయము ఆ 9 వచనాల్లో చూస్తా, వాక్యమైనది, ఆ వాక్యంలో జీవము ఉన్నది, ఆ వాక్యంలో వెలుగుంది, ఆ వాక్యం మనుషులు వెలిగించడానికి వచ్చింది, ఆ వాక్యం మనుషులకు జీవం ఇవ్వటానికి వచ్చింది. ఇట్టి విధంగా వాక్యం గురించి రాయబడిన తర్వాత ఈ 14వ వచనంలోకి వచ్చేటప్పటికి శరీరధారిగా మార్చబడ్డాడు ఆయన. వాక్య రూపంగా ఉన్న ఆయన, జీవం కలిగి ఉన్న ఆయన, వెలుగై ఉన్న ఆయన ఏమైపోయాడంటే మరి ఆయన ఆ శరీర రూపం దాల్చేశాడు అని చెప్పేసి అక్కడ యోహాను భక్తుడు రాస్తున్నాడు. నిజంగా ఎంత గొప్ప ప్రత్యక్షతలండి యోహానికి. ప్రభుని ఆ రొమ్మున ఆనుకున్న వాడుగా, ప్రభు హృదయాన్ని, ప్రభు యొక్క ఆలోచనల్ని, వాటన్నిటిని గ్రహించిన వాడుగా, ఒక క్లోజ్ రిలేషన్షిప్ లో ప్రభు ఏమై ఉన్నాడు అనే కంప్లీట్ ప్రత్యక్షత పొందుకున్న వాడిలాగా ఆయన రాసిన రెవల్యూషన్స్ ఇవన్నీ చదువుతా ఉంటే, తరిచి తరిచి ధ్యానిస్తా ఉంటే నాకైతే అసలు చాలా అద్భుతంగా అనిపిస్తా ఉన్నది. ఎప్పుడు అనుకోలేదు యోహాను సువార్త ఇంత డీటెయిల్ గా ధ్యానిస్తామని. నేను అనుకుంటున్నాను, దీని మీద ఒక థీసిస్ రాసి పిహెచ్డి చేస్తే ఎంత బాగుంటది అని చెప్పేసి నేను అనుకుంటా ఉన్నాను. ఎందుకంటే దాదాపు 40 పైన అంశాలు ఇప్పుడు మనం ధ్యానిస్తూ వస్తున్నాం గనక, దీని అంతటిని ఒక బుక్ రూపంలో మలిస్తే, దాని ఒక థీసిస్ గా రాస్తే పిహెచ్డి పొందుకోవచ్చు అని చెప్పి నాకు ఒక తలంపు వస్తా ఉన్నది. మరి దేవుని కృపలో, అది దేవుని చిత్తంలో అది సఫలపరచబడును గాక. మరి ఇక్కడ అంటున్నాడు శరీరధారిగా ఆయన వచ్చాడు. ఎలా ఆయన శరీరధారిగా వచ్చాడంటే, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 5వ వచనములు, ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఈలాగు చెప్పుచున్నాడు, బలియు అర్పణయు నువ్వు కోరలేదు గాని నాకొక శరీరమును అమర్చితివి. తండ్రి అయిన దేవునితో కుమారుడైన క్రీస్తు ప్రభు చెప్తున్న మాట.
ఏమని చెప్తున్నాడు? అయ్యా, నువ్వు బలి అర్పణ కోరలేదు కానీ ఈ లోకానికి నేను వచ్చినప్పుడు నువ్వేం చేసావంటే నాకు ఒక శరీరాన్ని అమర్చావు కదా. శరీరధారిగా ఆయన వచ్చాడంటే ఒక శరీరం ఆయన కొరకు ఆయనకు మరి సిద్ధపరిచి ఆ శరీరాన్ని అమర్చి ఈ లోకానికి దేవుడు తన కుమారుణ్ణి పంపించి ఉన్నాడు. ఇంకను మనము చూస్తే అసలు ఆ శరీరము దాల్చిన శరీరధారిగా వచ్చిన క్రీస్తు యొక్క రూపాన్ని గనక మనము ఈ దినము ధ్యానిస్తే గనక అసలు ఎంత అద్భుతమైనటువంటి ఆ దేవుడు యేసు క్రీస్తు ప్రభు రూపంలో ఈ భూమి మీద నడయాడాడు. అసలు ఎంత సుందరుడు, ఎంత మనోహరుడు అనేది ఈ విషయాలు మనం చూస్తే గనక దానియేలు ఒక దర్శనం చూస్తా ఉన్నాడు. మరి ఆయన ఇంకా దర్శనాలు చూస్తా ఉన్నాడంటే 7వ అధ్యాయంలో ఆకాశ మేఘారూఢుడై మనుష్య కుమారుని పోలిన ఒకడు వచ్చాడంట. చూస్తే ఆయన ఎలా ఉన్నాడని దాన్ని ఆయన అభివర్ణిస్తా ఉన్నాడు. 10వ అధ్యాయము 5వ వచనములో, నేను కనులెత్తి చూడగా నార బట్టలు ధరించుకున్న ఒకడు కనపడెను. అతడు నడుమున మేలిమి బంగారు నడికట్టు కట్టుకొని ఉండెను. అతని శరీరము రక్తవర్ణపు రాతి వంటిది. అతని ముఖము మెరుపు వలె ఉండెను. అతని కన్నులు జ్వాలామయమైన దీపములను, అతని భుజములను పాదములను తళతళలాడు ఇత్తడిని పోలియుండెను. అతని మాటల ధ్వని నర సమూహపు కంఠ ధ్వని వలె ఉండెను. హల్లెలూయా. అవ చూస్తే ప్రభు గురించిన వర్ణన చూస్తే ఆయన వేసుకున్న బట్టలు, ఆయన శరీరము, ఆయన ముఖము, తర్వాత ఆయన కన్నులు, ఆయన భుజాలు, పాదాలు, అబ్బబ్బా, ఆయన స్వరము. ఓ హల్లెలూయ, హల్లెలూయ. ఎంత మహిమాన్వితుడైన దేవుడు పరలోకు నుండి భూమికి నరావతారిగా శరీరధారిగా వచ్చి ఉన్నాడండి. హల్లెలూయ. ఇంకా మరి ఈ యొక్క యోహాను భక్తుడు కూడా ప్రభువును చూస్తా ఉన్నాడు ఆ దర్శనంలో. ప్రకటన గ్రంథంలో చూస్తే 14వ వచనంలోంచి చూస్తే ఆయన తలయు తల వెంట్రుకలను తెల్లని ఉన్నిని పోలినవై హిమమంత ధవళముగా ఉండెను. ఆయన నేత్రములు అగ్ని జ్వాలల వలె ఉండెను. అబ్బా, హల్లెలూయ. ఆయన కళ్ళు అగ్ని జ్వాలల వలె ఉన్నాయంట కదా. అతీక్షణమైన చూపులు అంటే సునిశ్చితమైన చూపులు. 7 ఆత్మలు, 7 నేత్రములు కలిగిన వాడు, 7 నేత్రముల ద్వారా ఈ ప్రపంచ యావత్తును చూస్తున్న వాడు. ఆ తీక్షణమైన చూపులు ఎక్కడ దాకా తాగుతాయో తెలుసా అవి? మన లోపల అంతరంగంలో నుంచి కూడా చూడగలిగినవి. ఆ చూపుల యొక్క ఆ తీక్షణ ఎంతవరకు వెళుతుందంటే మన ఇన్నర్ బీయింగ్ లో, మన లోపలకు కూడా వెళ్ళి మన అంతరంగంలో, ఆంతర్యంలో ఏముందో గ్రహించేంతగా ఆ చూపులు అక్కడ దాకా పెనట్రేట్ అవుతున్నాయి. ఎక్స్రే కిరణాలకి కొద్ది వరకే ఒక కెపాసిటీ ఉంది, స్కానింగ్ కి కొద్ది వరకే కెపాసిటీ ఉంది, కానీ దేవుని చూపుకి ఈ భూమి మీద కనబడనిది లేదు. ఆయన కన్నులు తీక్షణంగా ఉన్నాయట. ఆయన నేత్రములు అగ్ని జ్వాలల వలె ఉండెను. ఆయన పాదములు కొలిమిలో పుటము వేయబడి మెరయుచున్న అపరంజితో సమానమై ఉండెను. హల్లెలూయ. కాళ్ళకి మానిక్యూర్లని, పెడిక్యూర్లని రకరకాల చేస్తా ఉంటారు. ఆ కాళ్ళు శుభ్రంగా పెట్టుకోవటానికి, అవి పగలకుండా పగుళ్ళు రాకుండా ఉండటానికి. కానీ ప్రభు యొక్క పాదాలైతే కొలిమిలో పుటము వేయబడి మెరయొచ్చున్న అపరంజితో సమానమై ఉండెను. మనం ఒక గ్రామ్ బంగారం, కొన్ని గ్రాములు బంగారం వేసుకోవటానికి ఎంతో చాలా కష్టపడతాం. ఈ యొక్క బంగారపు షాపులోడు కూడా వాడు ఏం చెప్తాడు? 99.9% అంటాడు, గాని ఎన్నడూ కూడా వాడు 100% అని చెప్పడు. వాడంతా హోలోగ్రామ్ అయినా, లేకుంటే ఇంకా ఎటువంటి బంగారమైనా 24 క్యారెట్, ఇంకా అదెంత క్యారెట్స్ అయినా కూడా he cannot give the certificate of purification 100%. కానీ ఇక్కడ దేవుని యొక్క పాదములు కొలిమిలో పుటము వేయబడి మెరయుచున్న అపరంజితో సమానమై ఉండెను. ఆయన కంఠస్వరము
విస్తార జల ప్రవాహముల ధ్వని వలె ఉండెను. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన స్వరం గురించి ఈ 29వ అధ్యాయంలో రాయబడి ఉంటది ఆ యొక్క కీర్తనల గ్రంథంలో. ఆయన స్వరము లేడి పిల్లలను ఈళ్ళ చేయును, ఆయన స్వరము లెబానోను దేవదారు వృక్షములను పడగొట్టును. అబ్బబ్బా, అసలు ఆ స్వరపు ఆ కంఠ ధ్వనికి కదా, నేను అనుకుంటాను పురుగులు వస్తాయి కదా, అది ఉరుముతా ఉన్నప్పుడు అక్కడ దేవుని కంఠస్వరమేమో అనిపిస్తుంది. అబ్బా, హల్లెలూయా, ఎంత గంభీరమైన స్వరం, భయము కలిగే స్వరం. మరి అది అసలు ఆ స్వరంలో అసలు ఆ ప్రస్ఫుట, మరి ఉరిమినట్లంటే దేవుని స్వరానికి నేను ఎందుకు పోలుస్తున్నానంటే, ఒక సందర్భంలో తండ్రి అయిన దేవుడు కుమారుడితో మాట్లాడతాడు. ఈయన నా ప్రియ కుమారుడు, మరి ఈయనందు నేను ఆనందిస్తున్నానని పలికిన మాట. కొద్దిమంది అక్కడ ఏమంటారంటే, ఇదిగో ఆయన ఉరిమాడు అని చెప్పేసి ఆ ఉరుము విన్నారు కానీ ఆ మాటలు వారికి అర్థం కాలేదు. కానీ మరి ఆ ఉరుము ప్రభు యొక్క దేవుని యొక్క స్వరము అట్టి విధంగా ఉంటది. కుమారుడి అయిన క్రీస్తు యొక్క స్వరం కూడా అలానే ఉంటదండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన కంఠ స్వరము విస్తార జల ప్రవాహముల ధ్వని వలె ఉండెను. ఎప్పుడైనా పరవళ్ళు దొక్కుతున్న నీళ్లను చూసారా మీరు? ఒక నది, ఒక పెద్ద నది దగ్గరికి వెళ్ళి ఒక చాలా పెద్ద హోరులాగా, ఒక పెద్ద ధ్వని లాగా వస్తుంది. ఎప్పుడైనా ట్రైన్ మనం వెళ్తా ఉంటే రాజమండ్రి ఆ ప్రాంతం, విజయవాడ ప్రాంతం వెళ్తే ఆ నదుల మీద వెళ్ళేటప్పుడు ఈ యొక్క ట్రైన్ శబ్దం ఒక శబ్దం ఉంటది, మరొకటి ఆ నీటి ప్రవాహం శబ్దం ఒకటి ఉంటది. హల్లెలూయా, చాలా పెద్ద శబ్దము. అది పరుగులెత్తుతున్నట్లుగా, నీళ్లు పరవళ్ళు తొక్కుతూ వెళుతున్నట్లుగా, అసలు చాలా పెద్ద విస్తారమైన ధ్వని లాగుంటది ఆ కంఠస్వరము. విస్తార జల ప్రవాహముల ధ్వని వలె ఉండెను. ఆయన నోట నుండి రెండంచులు గల వాడి అయిన ఖడ్గం ఒకటి బయలు వెడలుచుండెను. హల్లెలూయా. ఏంటండి ఆ రెండంచుల వాడగలిగిన ఖడ్గము? ఆయన వాక్యమే. వాక్యమైన క్రీస్తు రెండంచుల వాడిగల ఖడ్గము ఎక్కడి నుంచి బయలుదేరుతుంది? ఆయన నోటు నుంచి వెళుతుంది. ఏంటి ఆ వాక్కు? మరి ప్రాణాత్మ శరీర మూల్గులను విభజించే వాక్కు అది. హల్లెలూయా. ఎబ్రీ 4:12 రాయబడినట్లుగా మన లోపలికి, మన ప్రాణంలోకి, మన జీవంలోకి, మన మూల్గుల్లోకి, మా ఇన్నర్ బీయింగ్ లోకి వెళ్ళి మన లోపల అది పెనట్రేట్ అయ్యి ఎక్కడెక్కడ పాపానికి సంబంధం ఉందో, పాపానికి హేతు ఉందో దాన్ని నిర్మూలన చేయగలిగిన శక్తి కలిగిన ఆ జీవ వాక్యము, ఆ వాక్యపు ఆ శక్తి, ఆ ప్రభావము రెండంచెల వాడిగల ఖడ్గంగా ఆయన నోటిలోంచి వెళ్తా ఉందండి. నీ నుంచి నా నుంచి కూడా ఈ వాక్కు, ఈ జీవ వాక్కు, ఈ రెండంచెల వాడిగల ఖడ్గము అట్టి విధంగా వెడలు కావాలి. వెడలు కావాలంటే ఏం చేయాలి? దాని లోపలికి తీసుకోవాలి, దాన్ని వల్లెవేయాలి, దాని శక్తి ప్రభావాన్ని మనం పొందుకోవాలి. ఆ యొక్క మాటను మనం రిలీజ్ చేయగలగాలి. 107వ కీర్తన 20వ వచనంలో ఏముంటదంటే, ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. అసలు ఎలాగూ మనుషులకు స్వస్థతలు కలుగుతున్నాయి అంటే ఆ పలకబడిన మాట, ఆ రెండంచుల వాడగలిగిన ఖడ్గమైన ఆ వాక్కు యొక్క తీవ్రత, ప్రభావము వారిలో ఉన్న అనారోగ్యాన్ని పటాపంచలు చేస్తుంది. పలకబడిన వాక్యంలోని ఆ శక్తి, రెండంచుల వాడిగల ఆ యొక్క ఖడ్గము యొక్క శక్తి ఆ యొక్క అనారోగ్యాన్ని పటాపంచలు చేస్తా ఉన్నది కదా. అది ఏ సందర్భమైనా కూడా ప్రభు వాక్కు సెలవిచ్చను, ప్రభు వాక్కు ప్రత్యక్షమైన, అంటే ఈ వాక్కు అని రాయబడిందంతా కూడా ఈ ప్రభు యొక్క రెండంచుల వాడిగల ఖడ్గమేనండి. హల్లెలూయా. అది నీకు నాకు కూడా దేవుడిచ్చాడు. 149వ కీర్తన ఆఖరి వచనాల్లో ఉంటది. అది మనందరి చేతుల్లో ఉంది. ఆ రెండంచుల వాడిగల ఖడ్గము తన భక్తులందరి చేతిలో ఉంది. అది వారికి ఘనత అని రాయబడింది. హల్లెలూయా. అది నల్ల పుస్తకం కాదు, జీవవాక్యం అది. పవర్ఫుల్ వెపన్ అది. మరి ఆ బుల్లెట్స్, అది రకరకాల AK-47 ఇక రకరకాలు చెప్తారు కదా, వాటికి మించిన అది శక్తి కలిగినది.
ప్రభావం కలిగింది. అవన్నీ కూడా మనుషుల్ని చంపివేస్తాయి. ఆ యొక్క ప్రభావంతో ఈ లోకంలో తయారు చేయబడిన అవి గన్స్ గాని, వెపన్స్ గాని అవన్నీ మనుషులని లైమ్ చేసేది ఈ జీవవాక్కు. మనుషులని బ్రతికింప చేసేది, మనుషులలో ఉన్న ఆ చెడుతనాన్ని నిర్మూలన చేసి, ఆ దుర్మార్గతను, ఆ యొక్క శరీర కార్యాలను నిర్మూలన చేసి జీవంలోకి తోడుకొని వచ్చేది. మరొక అంశంగా ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉండెను. అబ్బా, సూర్యుని తేజం గురించి నిన్న మనం ధ్యానించాం. 1000 సూర్యుల తేజం మించిన అంటే ఆయన ముఖమే అసలు తేజస్సుతో ఉందట. ప్రకాశించుచున్న సూర్యుడు లాగా ఈ ప్రభు ముందు ఎప్పుడైనా ఎవరైనా చూడగలిగారా? ఎవరైనా చాలా మంది చెప్తారు, నేను యేసుక్రీస్తు ప్రభును చూశాను అని. కానీ నాకైతే అనిపిస్తుంది ఆయన వెలుగే కనిపిస్తుంది. ఆయన యేసుక్రీస్తు ప్రభు నిజంగానే కనిపిస్తుండొచ్చు, కానీ నాకు అనిపిస్తుంది ప్రభు అని తలుచుకోగానే మనం ఉన్న చీకటి వెళ్ళిపోయి ఒక వెలుగు, ఒక అద్భుతమైన వెలుగు, ఒక మనోహరమైన వెలుగు, ఒక తెల్లని దగదగలాడే వెలుగు కనిపిస్తుంది నాకైతే. కళ్ళు మూసుకొని ప్రార్థన చేయటం మొదలు పెట్టగానే ముందు చీకటి ఉంటది, ఆ చీకటి అంతా పటాపంచలైపోయి వెలుగు 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 వెలుగుమయంగా మార్చబడుతుంది. ఎవరైనా వెలుగై ఉన్నాడు. ఎలా ఉన్నాడు? మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యునిలాగా ఏముందట? ఆయన ముఖముందట. ఆ తేజస్సు, ఆ వర్చస్సు మన ముఖాల్లోకి రావాలండి. హల్లెలూయా. పాపం ఈ మోషే దేవునితో గడిపాడు. ఒక 40 దినాలు గడిపేటప్పటికి ఆయన ముఖం కూడా మారిపోయిందంట. ఆయన ముఖంలో కూడా గొప్ప వెలుగు వచ్చిందంట, గొప్ప తేజం వచ్చిందంట. అసలు ఆ వెలుగు, ఆ దగదగలాడే వెలుగు చూడలేక ఇశ్రాయేలీయులు అసలు వారు తట్టుకోలేకపోతున్నారంట. ఆయన ముఖానికి ముసుగు వేసుకునవలసి వచ్చిందంట. నీవు నేను కూడా ప్రభువులో జీవించే కొలది, ఈ ఆత్మ లోతుల్లోకి వెళ్లే కొలది కూడా మన ముఖము కూడా మహా తేజస్సుతో ప్రకాశిస్తున్న సూర్యుని వలె మారిపోద్దండి. ఇప్పుడు ఇక్కడ నేను ఒక సాక్ష్యం చెప్పాలి. అంటే ఇది సందర్భం ఏమో కాదు గాని, మా అమ్మ చనిపోయినప్పుడు ఆమె ముఖములో అసలు ఎంత వెలుగుందంటే, అసలు ఎంత ప్రశాంతత ఉందంటే చెప్పొద్దండి. హల్లెలూయా. అంటే దేవునిలో జీవించిన వ్యక్తి యొక్క ముఖములో ఈ ప్రశాంతత, ఈ యొక్క వెలుగుంటదా, ఈ తేజస్సు ఉంటదా అని మా అమ్మను చూసినప్పుడు అనిపించింది. అమ్మని ఆ చనిపోయిన రోజు చూస్తే నేను అనుకున్నాను, ప్రభువా నాకు కూడా ఇటువంటి మరణం దయచేయ, నేను చనిపోయినప్పుడు కూడా నా ముఖం ఇలా మెరవాలి ప్రభువా అని నేను ప్రార్థన చేసుకున్నాను. హల్లెలూయా. మరి పరమగీతంలో కూడా ప్రభు గురించిన వర్ణన ఉందండి. నా ప్రియుడు ధవళవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మంది పురుషులలో అతన్ని గుర్తించవచ్చును. అతని శిరస్సు అపరంజి వంటిది. అబ్బా, ఇక్కడ కూడా చూచినట్లయితే ఈ వర్ణన చూస్తే ఆయన అతి కాంక్షణీయుడు, అతని నోరు అతి మధురము. హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రభు మహిమాన్వితమైన స్వరూపము కలిగిన వాడు. ఈ భూమి మీద ఆయన శరీరధారిగా జీవించినా కూడా ఒక ప్రత్యేకమైన వ్యక్తి ఉన్నాడటండి. ఒక ఇస్రాయేలీలే చాలా పొడగరులు, వారికి మించి ఒక జాన పొడుగుండేవాడంట. ఆయన ఎవరు? ఫస్ట్ కింగ్ సౌలు కూడా పొడుగుండేవాడంట. సౌలుకు మించిన కూడా మరి పొడుగుగా, అజానుబాహుడుగా, ఒక విగ్రహంగా చూడగానే ఆకర్షితులయ్యేటువంటి అటువంటి రూపాన్ని ప్రభు కలిగి ఉన్నాడంట. అసలు ఆయన చూస్తే మనుషులు కళ్ళు పోయేవారంట. అంత సుందరుడుగా ఉండేవాడంట. ఒక బ్రదరు ఆయన గురించి ఆ ఒక ఒక రాజు, ప్రభు జీవించిన కాలంలో ఒక రాజు శిలాఫలకం మీద ప్రభు యొక్క వర్ణన, ఆయన హైట్ ఎంత, ఆయన ముఖం వద్ద వర్చస్సు అవన్నీ కూడా రాసి ఒక శిలాఫలకం చేయించాడంట. తర్వాత ఈ బ్రదరు ఆ దాన్ని ప్రింట్ చేసి అందరికి పంచి పెట్టాడు. మరి అట్టి విధంగా ఆయన శిరస్సు అపరంజి వంటదంట. ఇక్కడ పాదాలు ఇందాక మనం ధ్యానించాం కదా, ఇప్పుడు తల కూడా అపరంజి లాగా ఉందంట. ఆయన తల వెంట్రుకలు కాక పక్షముల వలె కృష్ణ కృష్ణ వర్ణములు అంటే బ్లాక్ అన్నమాట.
ఒక చాలా నల్లగా ఉన్నాయి. అవి నొక్కులు నొక్కులుగా కనబడుచున్నాయి. అంటే కర్లీ హెయిర్ అన్నమాట. కర్లీ హెయిర్ కదా, అందరికి మామూలు సాధారణంగా ప్లెయిన్ హెయిర్ ఉంటుంది. కొద్ది మందికే కర్లీ హెయిర్ ఉంటుంది కదా, ఒక సపరేట్ గా కనిపిస్తారు ఆ కర్లీ హెయిర్ ఉన్నవాళ్ళు. అందంగా కూడా కనపడతారు కదా. ప్రభు అటువంటి నొక్కులు నొక్కులు జుట్టు కలిగి ఉన్నాడంట. అంత నల్లని ఆ యొక్క జుట్టు కదా. ఈ నలుపు రంగు మన ముఖం అద ఎట్లున్నా గానీ మన జుట్టు నల్లగా లేకపోతే మనం చాలా ఫీల్ అయిపోతాం, అవునా కదా. ప్రభు యొక్క జుట్టు నల్లగా కృష్ణ వర్ణములతో ఉందట. ఇక్కడ చూచినట్లయితే ఇంకను ఈ యొక్క ఆయన ముఖము అపరంజి వంటిది. అంటే ఆ తళతళ, ఆ యొక్క మెరుపు, ఆ యొక్క ప్రభావము, ఆ వెలుగుతో అపరంజి బంగారం మెరిసినట్లుగా ఆయన ముఖము మెరిసిపోతా ఉందంట. అతని నేత్రములు నదీ తీరములందుండు గువ్వల వలె కనపడుచున్నవి. అవి పాలతో కడగబడినట్టున్నవి. అవి చక్కగా తాచిన రత్నముల వలె ఉన్నాయి. అబ్బా, కళ్ళు కూడా ఎంత సుందరమైన కళ్ళండి కదా. అవి పాలతో కడగబడినట్టున్నాయంట. పాలతో ఆ, ఆ యొక్క కళ్ళకి పాలు వైద్యం చేస్తారు తెలుసా. ఎప్పుడన్నా వేడి చేసి పుసులు కట్టి లేకుంటే ఇదైనప్పుడు కళ్ళల్లో తేడా అయినప్పుడు పసిపిల్లలు, చంటి పిల్లలు తాగే పాలు కళ్ళల్లో వేస్తారు. అదొక వైద్యం, ఆ కళ్ళకి అదొక వైద్యం. ప్రభు యొక్క కళ్ళు కూడా పాలతో, అంటే స్వచ్ఛతలోకి వచ్చినాయి. ఆ కళ్ళలో ఏదైతే మనం ఆ పాలు వేసుకున్నప్పుడు ఆ కళ్ళలో ఉన్నటువంటి, ఇప్పుడైతే మనకు డ్రాప్స్ ఇస్తా ఉన్నారు, కంటి డ్రాప్స్ ఇస్తున్నారు. పాతకాలంలో ఈ పసిపిల్లలు తాగే పాలు కళ్ళల్లో వేసేవాళ్ళు. అంటే క్లీన్ అయిపోయాయి అన్నమాట, కళ్ళు క్లీన్ అయిపోయాయి. ప్రభు యొక్క కళ్ళు కూడా అంత స్వచ్ఛంగా, అంటే ఆ కంటి చూపులో కూడా పాపము లేనట్లుగా, ఆయన కంటి చూపుతో కూడా పాపము చేయలేదని వాక్యములో రాయబడిందండి కదా. మన చూపులు కొన్నిసార్లు అటు ఇటు ఎవరైనా చూసినప్పుడు వెంటనే మనకి ఏదో ఒక తలంపు వస్తుంది, ఏ వీళ్ళు ఇట్లాంటి వాళ్ళ, వాళ్ళు అటువంటి వాళ్ళ, ఏదో ఒక సమ్ రాంగ్ థాట్ వి విల్ గెట్. కానీ ఈయన కంటి చూపులో ఎటువంటి దోషము లేదు. హల్లెలూయా. ఆ కళ్ళు పాలతో కడగబడినట్లున్నాయట. అతని నేత్రములు పాలతో కడగబట్టి ఉన్నాయట. చక్కగా తాచిన రత్నముల వలె ఉన్నాయి కదా. మనిషి యొక్క ముఖంలో కళ్ళకు చాలా ప్రాముఖ్యం ఉంటది. ఎందుకంటే హావభావాలన్నీ ఆ కళ్ళే చెప్తాయి. కోపం ఉందా, సంతోషం ఉందా, లేకుంటే ఆలోచన ఉందా, మన కళ్ళు దీర్ఘంగా ఆలోచిస్తున్నాయి, ఇవన్నీ కూడా మన కళ్ళల్లో మనం చూసి చెప్పేయచ్చు. అవి స్వచ్ఛతతో నిండి ఉన్నాయి ఆయన కళ్ళు. ఆయన చెక్కిళ్ళు పరిమళ స్థానములు, మరి ఇంకా ఆయన పెదవులు పద్మములు వంటివి, ద్రవ రూపక జటా మాంసి వలె అవి పరిమళించును. ఇదైతే నేను అంత లోతులోకి నేను అధ్యయనం చేయట్లేదు, కానీ ఆయన పై రూపాన్ని మాత్రమే నేను చెప్తున్నాను. ఈ పరమగీతాలు మనం ధ్యానించాలంటే ఒక్క వాక్యం తీసుకొని అనేకమైన ప్రసంగాలు చేసే వాళ్ళు ఉన్నారు. మరి నాకు అంత లోతైన కృప దేవుడు నాకు ఇంకా ఇవ్వలేదు. కానీ ఇప్పుడు పైకి అసలు ఆయన స్వరూపము ఎలా ఉన్నది, శరీరధారిగా ఆయన ఈ లోకంలోకి వచ్చినప్పుడు ఆయన ఎటువంటి స్వరూపము, ఆ శరీరము ఎలాగున్నదనే విషయాన్ని మనము ధ్యానిస్తా ఉన్నాము. మరి ఇక్కడ కూడా అతని కాళ్ళు మేలిమి బంగారు మట్ల యందు నిలిపిన చలువరాతి స్తంభముల వలె ఉన్నవి. అతని నోరు అతి మధురము, అతడు అతి కాంక్షణీయుడు. హల్లెలూయ కదా. 10,000లో అతి సుందరుడు, గుర్తింప తగిన వాడు. హల్లెలూయ. మన ప్రభు ఇటువంటి విధంగా సుందరుడుగా శరీరాకారము దాల్చి ఈ లోకానికి వచ్చాడు. కొలసి 2:9 అంటాడు, ఏలయనగా దైవత్వము యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. ఈ సుందరత్వము, ఈ మహిమానిత్వము అసలు ఎక్కడి నుంచి వచ్చింది? ప్రభు శరీరధారిగా వచ్చినప్పుడు ఎలాగో నీ స్వరూపము దాల్చుకొని వచ్చాడంటే దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. హల్లెలూయా. శరీరధారిగా వచ్చిన, నరావతారము దాల్చి వచ్చిన క్రీస్తులో దేనితో ఇమిడి ఆయన వచ్చాడు? దేవత్వం యొక్క సంపూర్ణతతో, సర్వ పరిపూర్ణతతో ఆయన ఈ లోకానికి శరీరధారిగా వచ్చాడు. ఎప్పుడు వచ్చాడు ఆయన?
కాలము పరిపూర్ణమైనప్పుడు, ఎప్పుడో ఆది కాండము 3:15 ఇదిగో స్త్రీ సంతానం ద్వారా సాతానా నీ తల చితుకు దొక్కబడుద్దని పలకబడిన మాట కాలము పరిపూర్ణమైనప్పుడు గలతీ 4:4 దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి కదా, ఈ లోకంలో పురుషుని అవసరం లేకుండా స్త్రీ ద్వారా పుట్టిన ఏకైక మహిమాన్వితుడు. ఒక కాలము, నిర్ణయించబడిన కాలములో శరీరాకారము దాల్చి ఆయన ఈ లోకంలో ఒక స్త్రీకి పుట్టి ఉన్నాడు. మరి ఎక్కడ పుట్టాడని మనం చూస్తే గనక, పితరులు వీరు వారు శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఎవరిలో పుట్టాడు? యూదా గోత్రములో పుట్టాడు. హల్లెలూయ. ఎక్కడ పుట్టలా, ఆయన ప్రత్యేకపరుచుకున్నాడు. అబ్రహామును పిలుచుకున్నాడు. అబ్రహాము దగ్గర నుంచి యాకోబు ఇస్సాకుల ద్వారా ఆ సంతానాన్ని విస్తరింప చేశాడు. ఆఖరికి దావీదు వచ్చాడు. ఆయన సింహాసనాన్ని స్థిరపరుస్తానన్నాడు. ఆయనకు వాగ్దానం చేశాడు, నీ కుమారుడు, నీకు పుట్టబోయే వారసుడు నీ సింహాసనం మీద కొనసాగుతాడంటే ఆ దావీదు వంశములో నుంచి ఆయన కుమారుడుగా ఆ మరి ఆయన జన్మించినట్లుగా మనం చూస్తున్నాం. యూదా గోత్రములో జన్మించినట్లుగా శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. యూదా గోత్రములో ఇస్రాయేలు ప్రజలలో నుంచి నేను మొన్న దినం ధ్యానించాం. నక్షత్రము యాకోబులో ఉదయించెను, ఈ రాజదండము యూదాలో మరి మరి జన్మించెనని మనం చదివాం కదా. అంటే ఆ యొక్క యాకోబు కుమారుడైన యూదాలో నుంచి ఆ తర్వాత దావీదు సింహాసనము తరతరములు ఏర్పరచటానికి ఆయన శరీరమును బట్టి ఆ యొక్క ఇశ్రాయేలులో ఆయన పుట్టాడు. ఎలా పుట్టాడు అని చూస్తే గనక ఫిలిప్పి 2:7 మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే రిక్తునుగా చేసుకొని. అసలు ఎలా ఆయన అంత ఆజానుబాహుడైన విగ్రహము, అంత సుందరమైన విగ్రహము, అది ఔటర్, అది పైన కనిపించే స్ట్రక్చర్ మాత్రమే. ఆయన స్వభావ రీతిగా ఎలా ఉన్నాడు? మనుషుల పోలికలో పుట్టాడు. దాసుని యొక్క స్వరూపమును ధరించుకున్న వాడే ఉన్నాడు. ఒక రాయల్ ప్రీస్ట్ గా, లేకుంటే రాయల్ హుడ్ గా, లేకుంటే అత్యున్నతుడుగా ఆయన కనపరుచుకోవట్లేదు. ఒక దేవుడుగా, దేవత్వం సంపూర్ణత ఆయనలో నివసిస్తున్నా కూడా ఎలా ఉన్నాడంట? దాసుని స్వరూపము, ఆ దీనత్వాన్ని, ఆ సాత్వికత్వాన్ని ధరించుకున్నవాడుగా ఉన్నాడు. హల్లెలూయా. ఆయన మన కొరకు ఏం చేయబడ్డాడంటే, ఆయన మనము పరిశుద్ధపరచబడటానికి ఈ శరీరాన్ని ఆయన సమర్పించేశాడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10:10 యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారి అర్పించబడుట చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము. ఘోర పాపులమైన మనము ఈ దినం మనం నీతిమంతులుగా, పరిశుద్ధులుగా, ఆ తేజోవాసులైన పరిశుద్ధులతో కలిసి ఆ స్వాస్థ్యంలో పాలిభాగస్తులుగా ప్రభు మన ఎలా చేశాడంటే, ఆయన శరీరాన్ని అర్పించుట ద్వారా, ఆయన శరీరము అని ఆ తెర ద్వారా, ఆ తెర ద్వారా ఏర్పరచబడిన మార్గమున మనము ఎక్కి వెళ్ళటానికి ఆయన యొక్క శరీరము, ఆ సుందర దేహము అణువణువు చిత్రహింస చేయబడి, అది మరి ఆ సిలువలో బలియాగము ఉన్నట్లుగా ఆఖరి రక్తబొట్టు వరకు కార్చబడినట్లుగా మరి ఆ యొక్క అది గానుగుల తొట్టిలో ఆ యొక్క ద్రాక్షాలు వేసి తొక్కుతారు కదా, అట్టి విధంగా ఆయన శరీరం మొత్తం కూడా మొత్తం స్క్వీజ్ అయిపోయి ఆ యొక్క తొక్కుని తీసి మనం ఏం చేస్తాం, చివరికి మరి తీసి పడేస్తాం. అట్టి విధంగా ఆయన శరీరంలో ఉన్న రక్తాన్నంతా కూడా స్క్వీజ్ చేసి మరి అది ఆయన ఏమైపోయాడు? మన కొరకు ఒక తెర, ఆయన శరీరము అను తెర ద్వారా హెబ్రీ 10:19 సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున, అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరము తెర ద్వారా ఏర్పరచబడినదైన మార్గమున. హల్లెలూయా. ఇప్పుడు మనం పరలోకానికి ఎట్లా వెళ్తున్నామండి? ఆయన శరీరము అనే తెర ద్వారా మనం వెళ్ళటానికి దేవుడు కృప దయచేస్తున్నాడు. ఇంక ఆయన ఏమైనాడు? ఆయన శరీరము
ఒక సంఘంగా మార్చబడింది. ఆయన శరీరము లో మనమందరం కూడా ఆ సంఘంలో చేర్చబడిన అవయములుగా చేయబడ్డాం. మనమందరము కూడా ఆ సంఘములో మనమందరం కూడా ఒక్కొక్కరు ఒక పాత్ర వహించువారుగా, సంఘమే ఆయన శరీరమైనది. క్రీస్తు ఏమై ఉన్నాడు ఇప్పుడు ఈ దినాలలో అని చూస్తే గనక, అంత సుందరుడైన యేసు మన కొరకు ఆయన సంఘంగా మార్చబడ్డాడు. మనని ఆ సంఘములో ఉన్నటువంటి ఆ వ్యక్తులు ఎంతమంది ఉన్నారు, అట్టి విధంగా ప్రభు శరీరంలోని అవయవాలుగా మనము మార్చబడి ఉన్నాం. హల్లెలూయా. ఎఫెసీ 1:23 అంటాడు, ఆ సంఘము ఆయన శరీరము. హల్లెలూయా. సమస్తమును పూర్తిగా నింపుచున్న వాని సంపూర్ణత అయినది. ఆ సంఘము ఆయన శరీరము. మనము ఆ శరీరములోని అవయవలమై ఉన్నాం. హల్లెలూయా. మరి ఇంకను ఆయన ఈ లోకంలో జీవించినప్పుడు ఎలా జీవించాడు, మనకు ఒక మాదిరి చూపించాడు. హెబ్రీ 5:7 శరీరధారి అయిన దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలిగిన వానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. ఇంత సుందరుడు, ఇంత మహిమాన్వితుడు, ఇంత దేవత్వాన్ని పరిపూర్ణంగా పొందుకున్నవాడు, మరి పరిశుద్ధుడుగా జీవించిన వాడు, పాపం అనే దాన్ని నాలో ఉన్నదా అని ఎవరైనా స్థాపించగలరా అని సవాలు చేసిన వాడు ఎలా జీవించాడంట, ఎటువంటి ప్రార్థనా జీవితం కలిగి ఉన్నాడట. శరీరధారి అయి ఉన్న దినములలో మరి ఎలా వచ్చాడండి ఈ లోకానికి? శరీరధారిగా వచ్చాడు, నరావతారిగా వచ్చాడు, దేవునికి మానవునికి మధ్య ఒక మధ్యవర్తిగా వచ్చాడు. ఆయన జీవించిన జీవిత విధానము ఈ ఉదయ కాలము దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మనం ఏమై ఉన్నాం, మనం అవుటర్ గా మనం ఎంత సుందరంగా ఉన్నాం ఇది కాదు, గాని మన ఆత్మీయ జీవితం, మన అంతరంగ జీవితము ఎలాగున్నది ఉదయకాలము దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. శరీరధారి అయిన దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడిన ఆ పని చేయటానికి, సిలువ బలియాగము చేయటానికి, ఆ సిలువలో బలి కావటానికి, అర్పణ చెల్లించటానికి ప్రభువు తన శరీరాన్ని ఇట్టి విధంగా కాపాడుకున్నాడండి. హల్లెలూయా. భయభక్తులు కలిగి జీవించాడు, ప్రార్థనా జీవితం కలిగి జీవించాడు. ఆ ప్రార్థన చేయటంలో కూడా దేవునికి కన్నీటితో రోదనముతో, మరి ఆయన మహారోదనముతో దేవునికి ప్రార్థన ఎందుకు? ఈ శరీరము ఇది పనికి మాలిన శరీరము, పాపానికి ప్రోత్సహించే శరీరము, క్షణమాత్రంలోనే మన పాపములోకి తీసుకుని వెళ్లే హేతు కలిగిన శరీరము. దాని హేతుని నిర్మూలన చేయాలంటే ఇట్టి విధమైన ప్రార్థనా జీవితం మనకు అవసరం అండి. శరీరధారిగా ఉన్న దినాలలో ప్రభు ఎలా జీవించాడో నీవు నేను కూడా అట్టి విధంగా జీవించబద్దులమైన. ఎందుకు అటువంటి విధంగా జీవించాడు ఆయన? తన్ను మరణము నుండి రక్షింపగలిగిన వానికి కదా, ఆ మరణము నుంచి తిరిగి లేవటానికి ఆయన అటువంటి జీవితం, ప్రార్థనా జీవితం, పరిశుద్ధమైన జీవితం జీవించాడు. ఆయన గురించి కీర్తనకారుడు రాస్తాడు, నా ఆత్మ నా నా హర్షించుచున్నది, నా శరీరము కూడా సురక్షితముగా ఉన్నది. నీవు నన్ను పాతాళములో విడిచిపెట్టలేదు, నన్ను కుళ్ళు పట్టనీయలేదు. హల్లెలూయా. కదా, ఈ పరిశుద్ధ జీవితం జీవించిన ఈ యొక్క క్రీస్తు ప్రభు యొక్క శరీరము ఎలాగుందండి? సమాధిలో పెట్టబడిన అది కుళ్ళిపోలేదు. హల్లెలూయా. ఎందుకంటే పరిశుద్ధతతో ప్రార్థనతో సిద్ధపరచబడినటువంటి ఆ శరీరము ఎలాగుందండి? అతి భద్రంగా ఉన్నది. ఆ సమాధిలో పెట్టబడినా కూడా క్రీస్తు పాతాళములో విడువబడలేదు. ఆయన శరీరము కుళ్ళిపోలేదని దావీదు ముందుగా తెలుసుకొని ఆయన పునరుత్థానమును గూర్చి చెప్పెను. అపోస్తుల కార్యములు 2:31, కీర్తనలు 8:9 రాయబడిన మాటలు ఇక్కడ మరలా పేతురు ఉటంకిస్తా ఉన్నాడు. క్రీస్తు శరీరం మీరు అనుకుంటున్నారు, ఆయన చంపేశారు అనుకుంటున్నారు, సిలువ వేశారు అనుకుంటున్నారు, సమాధి చేశారు అనుకుంటున్నారు, కానీ ఆ శరీరము కుళ్ళిపోలేదది.
ఆ శరీరము పాతాళమునకు వెళ్ళిపోలేదు, విడిచిపెట్టలేదు. కానీ అది, ఆ శరీరము పునరుత్థానుడుగా మార్చబడింది. హల్లెలూయా. పునరుద్ధానపు శక్తితో లేపబడింది. హల్లెలూయా. మరి నీవు నేను కూడా ఆ యొక్క పునరుద్ధానపు శక్తి పొందుకోవాలంటే ప్రభు మాదిరిలో మనము నడవాలి. ప్రభుని పోలి మనము నడవాలి. ప్రభు జీవించిన జీవితము మనం నడవాలి. ఆయన వలె మరి మనము ఈ యొక్క లోకంలో జీవించినంత కాలం ఆయన పోలి నడుద్దాం. ఆయన పునరుద్ధానుడుగా ఎలాగున లేపబడ్డాడో అట్టి విధంగా మనము కూడా పునరుద్ధానులుగా లేపబడదాం. బ్రతికున్నా చనిపోయిన. ఆఖరిగా ఒక వాక్యం చదువుకుందాం. హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనము. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారు అయినందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము కలిగిన వానిని అపవాదిని మరణము ద్వారా నశింప చేసెను. అలలో ఎందుకు ఆయన శరీరధారిగా వచ్చిన అసలు కారణం ఏంటి? ఆయన ఆ సాతాను తలన చితకు తొక్కబడుతుంది. సాతానా, నువ్వు చేసిన ఈ పని, ఏదైతే పాపాన్ని నువ్వు ప్రోత్సహించావో, ఈ పాపానికి సంబంధించిన శిక్ష, నీ పాపము, నీ యొక్క పాపానికి సంబంధించిన హేతువు, ఆ తలను చితుకు తొక్కటానికి మరి నేను స్త్రీ ద్వారా మరి నా కుమారుని పంపిస్తున్నాను. మరి ఈ పిల్లలు, ఈ యొక్క లోకంలో ఉన్నటువంటి నా పిల్లలు ఎలా ఉన్నారు? వాళ్ళు కూడా రక్త మాంసములు కలిగిన వారుగా ఉన్నారు. వారు కూడా మరణానికి, నీ ద్వారా మరణానికి అప్పజెప్పబడే వారు ఉన్నారు. కానీ వారిని మరణము నుంచి విడిపించి నిత్య జీవము తీసుకొని వెళ్ళటానికి, అపవాదిని మరణము ద్వారా నశింప చేయటానికి, ఆ శిలువ బలియాగము ద్వారా ఆ సాతాను తల చితకు తొక్కబడిందండి. సాతాను అనుకుంది ప్రభుని శిలువ దాకా ఎక్కించానని, అది చాలా గంతులు వేసిందంట. కానీ ఎప్పుడైతే ఆయన మరణాన్ని తిరిగి లేచాడో, ఆ యొక్క సాతాను యొక్క తల చితుకు తొక్కబడింది. మరణపు ముళ్ళు విరిచి వేయబడింది. ఓ మరణమా, నీ ముల్లెక్కడా? ఓ హల్లెలూయా. ఓ మరణమా, నీ విజయం ఎక్కడ? పాపమునుకున్న బలము నిర్మూలమైపోయిందండి. హల్లెలూయా. ఇది నీవు నేను కూడా చనిపోయిన, బ్రతికిన, పునరుద్ధాన ఆ బలము కలిగిన వారమై ప్రభు ఎలాగున తిరిగి లేచాడు, ఎలాగున ప్రార్థనా జీవితం కలిగి ఉన్నాడు, ఎలాగున సాత్వికత్వము, ఆ దీనత్వము, దాసుల రూపం ధరించుకుని జీవించాడు, మనము కూడా అటు విధంగా జీవిస్తూ పాపాన్ని జయించి, ఈ శరీరాన్ని జయించి, లోకాన్ని జయించి కదా, సమస్తమైన వాటిని జయించి మరి అన్ని విషయాల్లో పునరుద్ధానులుగా మనం చేయబడదుము గాక. సుందర దేహము మరి ఆ సిలువలో మరి బలియాగమైన తిరిగి, ఆయన తిరిగి లేచినప్పుడు అంతకు మించిన 1000 రెట్ల తేజోమయంగా ఆకారంతో ఆయన లేచుంటాడు. ఆ పరలోకానికి ఆయన ఆరోహణమై వెళ్ళేటప్పుడు అద్భుతమైనటువంటి వ్యక్తిగా మరలా మార్చబడి ఆయన ఆ సుందరత్వాన్ని ధరించుకొని, ఆ మహిమానిత్వాన్ని ధరించుకొని ఆయన పరలోకం వెళ్ళిపోతాడు. రేపు మనం తిరిగి లేచిన తర్వాత కూడా ఎలా ఉంటామంట? దేవ దేవుని దూతల వలె ఉంటారు కదా. ఒక చోట ఎవరో ప్రశ్న వేస్తారు, ఇలానా వ్యక్తికి భార్య వద్దంట. అయ్యా, అక్కడ పెళ్లిళ్ళు ఉండవు, మనుషులు ఉండరు, అందరూ కూడా దేవదూతలు పోలిన వారుగా, ఆత్మస్వరూపులుగా మారిపోతారని అక్కడ క్లారిఫికేషన్ ఇస్తారు. కనుక మనము కూడా మహిమ శరీరము ధరించిన వారమై దేవదూతలను పోలిన వారుగా మార్చబడతాం. గనుక ప్రభువును పోలి మనం నడుద్దాం, ప్రభు కొరకు జీవిద్దాం. అట్టి కృప మరి దేవుడు మనందరికీ అనుగ్రహింప చేయును కాక. ఆమేన్. హల్లెలూయా.